to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో చోపర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ చోపర్స్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం మెనీ అప్లికేషన్స్లో ఈ చోపర్స్ అనే వాటిని యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే చోపర్ అంటే ఏంటి, సో దానికి అప్లికేషన్స్ ఏంటి, చోపర్ యొక్క టైప్స్ ఏంటి, సో దాని గురించి మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే చోపర్. సో చోపర్ అంటే ఏంటంటే, సో ఇది ఎట్లా అయితే మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఏసీ వోల్టేజ్ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసుకుంటామో, సేమ్ అదే విధంగా మనం ఇచ్చే డీసీ సప్లై వోల్టేజ్ని ఏదర్ ఇంక్రీజింగ్ ఏదర్ డిక్రీజింగ్ సో చేసుకోవడానికి యూస్ చేసే ఒక డివైస్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ చోపర్ అనేది ఏంటంటే ఇది ఒక స్టాటిక్ సర్క్యూట్ అన్నమాట. అంటే సో జనరల్గా మనం తీసుకునే మిషన్స్లో రొటేటింగ్ అనేవి ఉంటాయి కదా. సో అలా కాకుండా ఈ యొక్క చోపర్ అంటే ఏంటంటే, చోపర్లో మనం ఏంటంటే ఇది ఒక స్టాటిక్ సర్క్యూట్. ఈ యొక్క స్టాటిక్ సర్క్యూట్ సో ఇది ఏం చేస్తుంది అంటే ఫిక్స్డ్ డీసీ ఇన్పుట్ వోల్టేజ్ని వేరియబుల్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్గా చేంజ్ చేస్తుంది అనమాట డైరెక్ట్గా. ఓకేనా? సో చోపర్ అంటే ఏంటంటే, సో చోపర్ ఈజ్ ఏ స్టాటిక్ సర్క్యూట్. సో ఏ చోపర్ ఈజ్ ఏ స్టాటిక్ సర్క్యూట్. అయితే ఇదేం చేస్తుంది, ఫిక్స్డ్ డీసీని వేరియబుల్ డీసీగా మార్చుతుంది అన్నమాట. సో కాబట్టి ఇదేం చేస్తుందంటే కన్వర్ట్స్ ఫిక్స్డ్ డీసీ ఇన్పుట్ వోల్టేజ్ టు ఏ వేరియబుల్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్. సో దీన్ని కూడా ఎలా చేస్తుందంటే డైరెక్ట్గా చేస్తుంది అన్నమాట. సో డైరెక్ట్లీ. ఓకేనా? సో అది చోపర్. అయితే ఇందులో మనకి ఏంటంటే సింగిల్ స్టేజ్ కన్వర్షన్ అనేది ఉంటుంది అన్నమాట ఇందులో. సో చోపర్స్లో ఏంటంటే సింగిల్ స్టేజ్ కన్వర్షన్ అనేది ఉంటుంది. సో ఇవి చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క చోపర్ సిస్టమ్స్ మనం ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తామంటే మనకు సో ఇందులో స్మూత్ కంట్రోల్ అనేది ఉంటుంది. అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతుందో అది స్మూత్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా హై ఎఫిషియన్సీ ఉంటుంది. హై ఎఫిషియన్సీ ఉంటుంది. దాంతో పాటు నాకు ఏంటంటే రెస్పాన్స్ అనేది ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా రీజనరేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఇదన్నమాట. అయితే మనం తీసుకునే యొక్క చోపర్స్లో సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ డివైసెస్ అనేది యూస్ చేసుకుంటాం జనరల్గా. సో మనం తీసుకునే చోపర్స్లో సో మనం తీసుకునే ఈ పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ ఏవేవి అంటే, సో ఇందులో మనకి ఏంటంటే స్విచ్చింగ్ ఆపరేషన్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ పవర్ కండక్టర్ డివైసెస్ అనే వాటిని యూస్ చేసుకుంటాం. పవర్ సెమీ కండక్టర్ డివైసెస్. మరి ఆ పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ అనేటివి ఏమేమి యూస్ చేస్తాం ఏంటి అన్నప్పుడు, సో ఫస్ట్ ప్రియారిటీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఫోర్స్డ్ కాంపిటేటెడ్ థైరిస్టర్ అంటే ఎస్సీఆర్ అంటారు కదా. సో అది అందులో కూడా మనకి ఏంటంటే ఇక్కడ సో ఫోర్స్ కాంపిటేటెడ్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైన్ కాంపిటేషన్ అని, ఫోర్ కాంపిటేషన్ ఇట్లా. అందులో మనకి ఏంటంటే ఈ యొక్క ఫోర్స్ కాంపిటేటెడ్ థైరిస్టర్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎస్పెషల్లీ ఈ చోపర్స్కి. ఫోర్స్ కాంపిటేటెడ్ థైరిస్టర్. సో దీన్ని స్విచ్చింగ్ పర్పస్ కోసం యూస్ చేసుకుంటాం. సో దీంతో పాటుగా పవర్ బీజేటీ అంటారు, అంటే ట్రాన్సిస్టర్స్. సో పవర్ బీజేటీ. సో దాంతో పాటుగా పవర్ మాస్ఫెట్. సో దాంతో పాటుగా జీటీఓ, సో గేట్ టర్న్ ఆఫ్ థైరిస్టర్, యాజ్ వెల్ యాజ్ ఐజీబీటీ, ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్. సో వీటిని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మనం తీసుకునే చోపర్స్లో స్విచ్చింగ్ ఫంక్షన్ కోసం వాటిని యూస్ చేసుకుంటాం. అయితే మనం తీసుకునే ఈ డివైసెస్ ఉంటాయి కదా, అంటే స్విచ్చింగ్ డివైసెస్, ఈ యొక్క స్విచ్
అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం ఏంటి అన్నప్పుడు సో స్విచ్ రిప్రజెంటేషన్ ఎలా తీసుకుంటాం అంటే మనం తీసుకుని పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ చూసాం కదా, అంటే ఇవి ఫోర్స్డ్ కాంపిటేటర్, థైరిస్టర్, జీటీఓ, పవర్ బీజేటీ, ఐజీబీటీ, పవర్ మాస్ఫెట్ ఇలాంటివన్నీ చూసాం కదా. మరి వాటి యొక్క డివైస్ స్విచ్ రిప్రజెంటేషన్ అనేది ఎలా తీసుకుంటాం? సో అంటే జనరల్గా మనం తీసుకునే సర్క్యూట్లో ఇండికేషన్ ఇచ్చుకుంటాం అన్నమాట. సో ఆ యొక్క ఇండికేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ సో ఇలా తీసుకుంటాం అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉన్నాయి కదా. సో స్టెప్ అప్, బక్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్, బక్ బూస్ట్ కన్వర్టర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకుంటుంటాం. సో అందులో ఈ యొక్క స్విచ్చింగ్ సర్క్యూట్ అనేది ఈ విధంగా ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట మనం. అంటే మనం ఏదైతే ఇక్కడ పవర్ సెమీ కండక్టెడ్ డివైజెస్ తీసుకున్నామో ఆ పవర్ సెమీ కండక్టెడ్ డివైజెస్ యొక్క ఇండికేషన్ అనేది, స్విచ్ ఇండికేషన్ అనేది ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా? సో ఇది అయితే మనకు ఈ పవర్ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టెడ్ డివైజెస్ని మనము మెనీ అప్లికేషన్స్లో యూస్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే ఈ చోపర్స్ అనే వాటిని మనం ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాము, డీసీ వోల్టేజ్ని ఏదర్ ఇంక్రీజింగ్ ఏదర్ డిక్రీజింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామని చెప్పినాం, చోపర్స్ అనే వాటిని ఎక్కువగా యూస్ చేసుకుంటాం అని చెప్పాం. అయితే బక్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్, బక్ బూస్ట్ కన్వర్టర్, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి, ఇలా డిఫరెంట్ టైప్స్గా మనం క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో జస్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒకటి చూద్దాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, సో వీటి యొక్క టైప్స్ చూసినట్లయితే, సో టైప్స్ ఆఫ్ చోపర్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ చోపర్స్ అన్నప్పుడు మనకి ఎలా తీసుకుంటాం ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి అంటే స్టెప్ డౌన్ చోపర్. స్టెప్ డౌన్ చోపర్ దీన్నే మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ బక్ చోపర్ అంటారు. సో స్టెప్ డౌన్ దాన్ని ఏమంటామంటే బక్ చోపర్ అంటారు. సో ఇది ఏమవుతుందంటే నాకు ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో, అవుట్పుట్ వోల్టేజ్ అనేది లెస్ దాన్ ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది. లెస్ దాన్ ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది. సో లెస్ దాన్ ఇన్పుట్ ఉన్నప్పుడు అంటే మీనింగ్ ఏంది, ఇన్పుట్ ఎక్కువ అవుట్పుట్ తక్కువ, అంటే ఏమవుతుంది ఇక్కడ స్టెప్ డౌన్ అవుతుంది అదన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ టైప్ ఏంటి అంటే స్టెప్ అప్. స్టెప్ అప్ దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనం బూస్ట్ చోపర్ అంటారు. బూస్ట్ చోపర్ అంటారు. మరి ఈ బూస్ట్ చోపర్ అన్నప్పుడు ఇది ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇన్పుట్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఇన్పుట్ వోల్టేజ్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ స్టెప్ అప్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బక్ బూస్ట్ కన్వర్టర్. దాన్నే బక్ బూస్ట్ చోపర్ అని కూడా అంటారు. ఈ బక్ బూస్ట్ చోపర్ విషయానికి వస్తే మనకి ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది వేరీ అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, అవుట్పుట్ కెన్ బి హయ్యర్ ఆర్ లోయర్. ఓకేనా? మనకి రిక్వైర్మెంట్ బట్టి. సో అవుట్పుట్ కెన్ బి హయ్యర్ ఆర్ లోయర్. సో రెండు పర్పస్ కోసం మనం దీన్ని యూస్ చేసుకుంటాం. ఓకేనా? అవుట్పుట్ కెన్ బి హయ్యర్ ఆర్ లోయర్, ఆ టూ పర్పసెస్కి మనం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి చోపర్ ఇలా అంటారు అన్నమాట. అంటే మనం తీసుకునే క్వాడ్రెంట్స్ ఉంటాయి కదా, 4 క్వాడ్రెంట్స్, ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్ అని. అట్లా మనకి చోపర్ యొక్క ఫంక్షనింగ్ బట్టి మనం ఏంటంటే అది క్లాస్ ఏ చోపరా, క్లాస్ బి చోపరా, క్లాస్ సీనా, క్లాస్ డీనా, క్లాస్ ఈనా అనేటట్టుగా తీసుకుంటాం అన్నమాట ఇవి. ఓకేనా? సో ఇది అట్లా ఈ క్లాసిఫికేషన్ అనేది చేస్తాం. సో చోపర్స్ ఇది ఏంటంటే ఇది బేస్డ్ అపాన్ క్వాడ్రెంట్ ఆపరేషన్. సో ఇది దేని బేస్ చేసుకుని చేస్తామంటే మనం బేస్డ్ అపాన్ క్వాడ్రెంట్ ఆపరేషన్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే చోపర్స్ని మనం క్లాసిఫికేషన్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూస్తాం మనం, చోపర్ అంటే ఏంటి, సో దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, అంటే అది ఎందువల్ల
ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తామంటే స్మూత్ కంట్రోల్ ఉంటుంది, హై ఎఫిషియన్సీ ఉంటుంది, ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది, రీజనరేషన్ అనేది ఉంటుంది. మరి ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక స్టాటిక్ సర్క్యూట్. సో ఇది ఏం చేస్తుంది, ఫిక్స్డ్ డీసీ ఇన్పుట్ వోల్టేజ్ని వేరియబుల్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్గా మారుస్తుంది డైరెక్ట్గా. సో అయితే మనం తీసుకునే చాపర్స్లో ఎలాంటి డివైసెస్ యూస్ చేస్తామో పవర్ సెమీ కండక్టర్ డివైసెస్ అన్నప్పుడు ఫోర్స్డ్ కాంపిటేషన్ థైరిస్టర్, అదేవిధంగా గేట్ టర్న్ ఆఫ్ థైరిస్టర్, పవర్ బీజెట్టి, పవర్ మాస్ఫెట్ అండ్ ఐజీబీటీ ఇన్సులేటెడ్ గేట్ బైపోలర్ ట్రాన్సిస్టర్. అదేవిధంగా వాటి యొక్క టైప్స్ ఏంటి అన్నప్పుడు స్టెప్ డౌన్ చాపర్, స్టెప్ అప్ చాపర్, బక్ బూస్ట్ చాపర్, అదేవిధంగా బేస్డ్ అపాన్ క్వార్టర్ని బట్టి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి. సో అదేవిధంగా దాని యొక్క స్విచ్ ఏ విధంగా ఇండికేట్ చేస్తాం అన్నప్పుడు ఆ విధంగా ఇండికేట్ చేస్తాం. అయితే దీని యొక్క అప్లికేషన్స్ అంటే చాపర్ యొక్క అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఆఫ్ చాపర్. అప్లికేషన్స్ ఆఫ్ చాపర్. సో మనం తీసుకునే యొక్క చాపర్స్ అనే వాటిని చాలా అప్లికేషన్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దీన్ని. సో మెనీ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా మనం వేసేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు డే టు డే లైఫ్లో ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోయింది. ఎందుకు అంటే సో మనకు పెట్రోల్ రేట్ పెరిగిపోవడం కానీ, అదేవిధంగా ఈ క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిపోవడం కానీ, దాని యొక్క అవైలబిలిటీ తగ్గిపోవడం కానీ, ఇట్లాంటి వల్ల వాళ్ళు ఏంటంటే మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. మరి అలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే చాపర్స్ అనేవాటిని యూస్ చేసుకుంటాం. ఎందుకు, దాని యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి. అందులో మనం డీసీ మోటార్స్ అన్ని ప్రిఫర్ చేస్తాం కదా. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాటి యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, అది స్మూత్గా, సో దాని యొక్క యాక్సలేషన్ కావచ్చు, దాని యొక్క బ్రేకింగ్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో స్మూత్గా జరగడానికి ఎస్పెషల్లీ ఈ చాపర్స్ అనేవాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ ఏం చెప్పొచ్చు అంటే మనము ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎందుకు ప్రిఫర్ చేస్తాం, సో యూజ్డ్ ఇన్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్. సో దాంతో పాటు ఏంటి, సో ఇట్ ప్రొవైడ్స్ స్మూత్ యాక్సలరేషన్ as well as braking. సో ఈ టూ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ యొక్క చాపర్స్ అనే వాటిని ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఏం చెప్పొచ్చు అంటే మనము ఇండియన్ రైల్వేస్. సో రైల్వే ట్రాక్షన్ సిస్టమ్స్లో మనం ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ ఈ యొక్క ఎలక్ట్రిక్ ట్రైన్స్లో వాటి యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ చాపర్స్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకేనా. సో ఏం చెప్తామంటే మనం రైల్వే ట్రాక్షన్ సిస్టమ్స్. మరి రైల్వే ట్రాక్షన్ సిస్టమ్లు అన్నప్పుడు యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ట్రైన్స్. సో ఎలక్ట్రిక్ ట్రైన్స్లో వీటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకు ఎలక్ట్రిక్ ట్రైన్స్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే సో ఇది వీటిని యూస్ చేసుకోవడం వల్ల వాటి యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా, కంట్రోలింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో అది సెకండ్ అప్లికేషన్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మోటార్ కంట్రోల్ అప్లికేషన్స్. సో అదేవిధంగా మనకు మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసే దాంట్లో ఈ చాపర్స్ అనేవి మెయిన్ కీ రోల్ అన్నమాట. సో కాబట్టి సో యూజ్డ్ ఇన్ క్రేన్స్, అదేవిధంగా హాయిస్ట్స్, అదేవిధంగా ఎలివేటర్స్.
నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కడ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్. రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్. సో రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ని ప్రిఫర్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్లో ఎక్కడ అంటే సోలార్ పవర్ సిస్టమ్స్ ఉంటుంది కదా, అట్లాంటి దగ్గర మనం యూస్ చేసేది ఏంటంటే ఈ చోపర్స్ అనేవాడిని ఎక్కువగా తీసుకుంటారు. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే సో ఇది ఎక్కడైతే నాకు వేరియబుల్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్ కావాలో సో అట్లాంటి దగ్గర కూడా మనం ఏం చేస్తారంటే ఈ చోపర్స్ అనేవాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి సో యూజ్డ్ ఇన్ సోలార్ పవర్ సిస్టమ్స్. సోలార్ పవర్ సిస్టమ్స్. సో సోలార్ పవర్ సిస్టమ్స్లో ప్రిఫర్ చేస్తారు చోపర్స్ని. సో దాంతో పాటుగా నాకు ఇంకోటి ఏంటంటే సో ఇట్ కన్వర్ట్స్ వేరియబుల్ డీసీ అవుట్పుట్ ఇంటూ అంటే వేరియబుల్ డీసీ అవుట్పుట్ని మనకు కావాల్సిన రిక్వైర్డ్ లెవెల్కి చేంజ్ చేసేదానికి కూడా ఈ యొక్క చోపర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో కన్వర్ట్స్ వేరియబుల్ డీసీ అవుట్పుట్ ఇంటూ రిక్వైర్డ్ లెవెల్. సో దానికి దీన్ని ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ దాంతో పాటుగా ఇంకెక్కడ యూస్ చేస్తామన్నప్పుడు బ్యాటరీ ఛార్జింగ్. సో బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుంది కదా, సో అట్లాంటి దగ్గరలో అంటే మనకు బ్యాటరీ కరెంట్ ఏదైతే ఉంటుందో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ దాన్ని కంట్రోల్ చేసేదానికి ఈ చోపర్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. సో బ్యాటరీ ఛార్జింగ్. సో బ్యాటరీ ఛార్జింగ్ అన్నప్పుడు ఇది ఎందుకు అంటే సో యూజ్డ్ ఇన్ బ్యాటరీ చార్జెస్. ఇప్పుడు మనకు వెహికల్స్ ఉంటాయి, కార్స్ కానీ ఇట్లా. సో అట్లాంటి దగ్గరలో ఈ బ్యాటరీ చార్జెస్లో ప్రిఫర్ చేసేది ఏంటంటే చోపర్ అనేది ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇది ఏం చేస్తుందంటే సో ఇట్ కంట్రోల్స్ ఛార్జింగ్ కరెంట్. సో ఛార్జింగ్ కరెంట్ అండ్ వోల్టేజ్. సో ఛార్జింగ్ కరెంట్ అండ్ వోల్టేజ్. సో కరెంట్ని వోల్టేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో దాంతో పాటుగా నాకు ఇంకెక్కడ యూస్ చేసుకోవచ్చు దీన్ని అన్నప్పుడు సో స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లైస్ అంటారు, వాటిని ఎస్ఎంపిఎస్ అంటారు. సో ఎస్ఎంపిఎస్ అంటారు. దీని మీనింగ్ ఏంటంటే స్విచ్డ్ మోడ్ పవర్ సప్లైస్. అంటారు. ఈ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లైస్లో ఎక్కువగా మనం యూస్ చేసేది ఏంటంటే చోపర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఈ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లైస్ అన్నప్పుడు ఎక్కడెక్కడ అంటే మనం యూస్ చేసే కంప్యూటర్స్ కానీ, టీవీస్ కానీ, మొబైల్ ఛార్జర్స్ కానీ, సో ఇలాంటి వాటన్నిటికీ ఈ యొక్క ఎస్ఎంపిఎస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో కాబట్టి సో యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్, టీవీస్, మొబైల్ ఛార్జర్స్, సో వాటిల్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. దాంతో పాటుగా ఇది ఏంటంటే మనకు ఈ రెగ్యులేటెడ్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ రెగ్యులేటెడ్ డీసీ అవుట్పుట్. సో ఆ పర్పస్ కోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఎస్ఎంపిఎస్లో ఈ చోపర్స్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో దాంతో పాటుగా ఇంకో వేరే ఇంపార్టెంట్ దాంట్లో ఏంటంటే సో డ్రైవ్స్ ఉంటాయి కదా మనకు, సో ఆ డ్రైవ్స్లో ప్రిఫర్ చేస్తారన్నమాట. సో డీసీ డ్రైవ్స్ అంటారు. సో మనకు ఏసీ డ్రైవ్స్, డీసీ డ్రైవ్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఎస్పెషల్లీ ఈ యొక్క డీసీ డ్రైవ్స్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే ఈ చోపర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. సో డీసీ డ్రైవ్స్. ఈ డీసీ డ్రైవ్స్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ సో మనం ఏదన్నా మిల్స్ తీసుకున్నా కానీ, టెక్స్టైల్ మిల్స్ కానీ, రోలింగ్ మిల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో వాటిల్లో వాటి యొక్క స్పీడ్ కంట్రోలింగ్ని ఎఫిషియెంట్ వేలో కంట్రోల్ చేసేదానికి కూడా ఈ చోపర్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. సో కాబట్టి ఇక్కడ డీసీ డ్రైవ్స్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం సో ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ రోలింగ్ మిల్స్. సో రోలింగ్ మిల్స్ కానీ, సో దాంతో పాటుగా టెక్స్టైల్ మిల్స్ కానీ, సో వీటిలో యూస్ చేసేది ఏంటంటే మనం డీసీ డ్రైవ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో ఇది వీటిలో యూస్ చేసేది ఎందుకు అంటే హై ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. దాంతో పాటుగా స్పీడ్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది.
సో హై ఎఫిషియన్సీలో స్పీడ్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఈ చాపర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అన్నప్పుడు, సో ఇప్పుడు దాకా మనం అప్లికేషన్ చూసాం కదా. సో ఎందుకు వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, మెనీ అప్లికేషన్స్కి ఎందుకు ఎక్కువ యూస్ చేస్తారు అన్నప్పుడు, సో మరి వాటిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇవి పవర్ లాస్ తక్కువ ఉంటుంది, హై ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. కాబట్టి హై ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, ఇంకోటి ఏంటంటే లో పవర్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకు, ఇందులో ఇవి మనకు స్టాటిక్ డివైజెస్ అన్నమాట, దేర్ ఇస్ నో రొటేటింగ్ పార్ట్. సో కాబట్టి నాకేంటంటే అనేది హైగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కంట్రోల్ చేసేటప్పుడు మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు స్మూత్గా ఉంటుంది. సో కాబట్టి స్మూత్ స్పీడ్ కంట్రోలింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట దీంట్లో. సో మనం కంట్రోల్ చేస్తాం బ్రేకింగ్ మెథడ్స్ అవన్నీ యూస్ చేసుకొని, బట్ అందులో మనకేంటంటే కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి. బట్ వీటి పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ యూస్ చేసుకొని, అంటే ఈ లైక్ చాపర్స్ యూస్ చేసుకొని కంట్రోల్ చేయడం వల్ల స్పీడ్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే ఆపరేషన్ అనేది స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క సైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు కాంపాక్ట్ సైజ్ అనేది ఉంటుంది. సో కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. దాంతో పాటుగా నాకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, అంటే చాలా స్పీడ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఎక్కువగా చాపర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఎఫిషియన్సీ హైగా ఉంటుంది, స్పీడ్ కంట్రోలింగ్ అనేది స్మూత్గా ఉంటుంది, కాంపాక్ట్ సైజ్ అనేది ఉంటుంది, ఫాస్ట్ రెస్పాన్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది నాకు. సో దానికోసం మనం ఏం చేస్తారంటే మెనీ అప్లికేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ చాపర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకేనా. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికీ, ఎవరికైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే సో చోపర్ గురించి ఇంట్రడక్షన్ చూసాం, దాని యొక్క అప్లికేషన్ చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే సో చోపర్ యొక్క వర్కింగ్ ఆపరేషన్ చూద్దాం. అందులో ఎస్పెషల్లీ స్టెప్ డౌన్ చోపర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో జనరల్ మనకు చోపర్ అనేది ఏంటంటే ఇది ఒక స్టాటిక్ డివైస్. సో జనరల్ మనం దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే సో మనకు ఫిక్స్డ్ ఇన్పుట్ డీసీ వోల్టేజ్ని వేరియబుల్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్ డీసీ వోల్టేజ్గా మార్చేదానికి మనం జస్ట్ ఈ చోపర్స్ అనే వాటిని ఎక్కువగా యూస్ చేసుకుంటుంటాం. సో ఇందులో సో మనం తీసుకున్నది ఇక్కడ ఏంటంటే స్టెప్ డౌన్ చోపర్ అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను ఇచ్చే సప్లై ఏంటంటే ఇక్కడ సో డీసీ సప్లై వోల్టేజ్ని ఇస్తున్నాం. సో ఇక్కడ మనం ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. సో జనరల్గా ఇక్కడ మనం యూస్ చేసే స్విచ్చెస్ అనేది ఒక పవర్ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టెడ్ స్విచ్ అనేది యూస్ చేసుకుంటున్నాం అన్నమాట. సో జనరల్ మనకి ఏంటంటే ఈ పవర్ సెమీ కండక్టెడ్ డివైజెస్ అన్నప్పుడు ఏమేమి యూస్ చేస్తాం జనరల్గా, ఈ ఫోర్స్డ్ కాంపిటేటివ్ థైరిస్టర్ కానీ, జీటీఓ కానీ, పవర్ బీజేటీ కానీ, ఐజీపీటీ కానీ, పవర్ మాస్ఫెట్ కానీ ఇలాంటివి యూస్ చేసుకుంటుంటాం అన్నమాట. సో అలాంటి ఆ స్విచ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఒకటి కనెక్ట్ చేసాం ఇక్కడ. సో దీన్ని ఏమంటామంటే మనం ఫ్రీ వీలింగ్ డయోడ్ అంటారు. ఇక్కడ ఒక ఇండక్టర్ అనేది అవుట్పుట్ సైడ్ కనెక్ట్ చేసుకున్నాం. సో లోడ్లో పాస్ అయ్యే కరెంట్ ఏంటంటే నాకు I0, అదేవిధంగా అక్రాస్ అవుట్పుట్ వోల్టేజ్ మనం V0 తీసుకున్నాం. సో దాన్ని ఎక్కడ తీసుకున్నామంటే మనం ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర తీసుకున్నాం. అయితే ఇక్కడ నేను సో ఈ స్టెప్ డౌన్ చాపర్ అన్నప్పుడు సో ఇందులో మనకి ఏంటంటే అంటే ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. దాన్నే మనం ఏమంటారు జనరల్గా స్టెప్ డౌన్ చాపర్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ VS, సో ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ అవుట్పుట్ వోల్టేజ్. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ స్టెప్ డౌన్ చాపర్ అంటారు. అంటే అవుట్పుట్ సైడ్ వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట ఇన్పుట్ వోల్టేజ్ కంటే. సో ఇది అయితే ఇక్కడ నాకు ఏంటంటే సో మనకి ఇక్కడ ఇచ్చే సప్లై ఏంటంటే ఇక్కడ డీసీ వోల్టేజ్ అనేది ఇస్తున్నాం. ఈ డీసీ వోల్టేజ్ ఇచ్చినప్పుడు సో డ్యూరింగ్ ఆన్ పీరియడ్, అంటే నేను ఎప్పుడైతే ఇక్కడ సప్లై అనేది ఇచ్చి ఫైరింగ్ ప్రొవైడ్ చేసుకుంటామో సో ఆ కండిషన్లో నాకు ఏమవుతుందంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏముంటుంది, అదేవిధంగా అవుట్పుట్ కరెంట్ అనేది ఏముంటుంది. అదేవిధంగా డ్యూరింగ్ నెగిటివ్ సప్లై ఇచ్చినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ కరెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ వేవ్ ఫామ్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఇనిషియల్గా నేను ఏంటంటే డీసీ సప్లై వోల్టేజ్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను ఇచ్చే సప్లై ఏంటంటే డీసీ వోల్టేజ్. సో ఇక్కడ ఈ డీసీ వోల్టేజ్ ఇచ్చినప్పుడు సో ఎప్పుడైతే నాకు స్విచ్ అనేది ఆన్ అవుతుందో, సో డీసీ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే నాకు స్విచ్ అనేది ఆన్ అవుతుందో సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏంటంటే ఇలా ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్. ఓకేనా. సప్లై వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది. అయితే నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ కరెంట్ అవుట్పుట్ వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది అప్పుడు. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ వోల్టేజ్ అనేది సో ఎప్పుడైతే నాకు ఆన్ అవుతుందో, అంటే స్విచ్ అనేది ఆన్ అయినప్పుడు,
సో ఇక్కడ ఎప్పుడైతే ఈ స్విచ్ అనేది ఆన్ అవుతుందో సో అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ అంటే సో ఇక్కడ చూడండి ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఈ ఓపెన్ సర్క్యూట్ అంటే ఈ కండిషన్లో స్విచ్ ఆన్ అయిన తర్వాత ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఏదైతే ఉందో ఇది ఆఫ్ పొజిషన్ అవుతుంది. అంటే మీనింగ్ ఏమని ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది నాకు ఇండక్టర్ అనేది స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీ. సో ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ. సో కరెంట్ I0 అనేది త్రూ లోడ్ గుండా పాస్ అవుతుంది. త్రూ లోడ్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా వస్తుంది అన్నమాట. మరి ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ అన్నప్పుడు ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది త్రూ లోడ్ గుండా ఏదైతే పాస్ అవుతుందో సో ఆ వోల్టేజ్ నాకు ఎగ్జిస్ట్ అవుతుంది. అంతేనా? అంటే ఇండక్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ సైడ్ ఇక్కడ లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్. సో అదే నాకేమవుతుందంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. ఓకే, సో ఇది స్విచ్ ఆన్ అయినప్పుడు జరిగే ప్రాసెస్. అదే నాకు స్విచ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయింది అనుకోండి, ఇక్కడ స్విచ్ అనేది ఆఫ్ అయింది. ఈ స్విచ్ అనేది ఆఫ్ అయినప్పుడు నాకేమవుతుంది ఇక్కడ చూడండి, ఈ స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఇండక్టర్ దగ్గర అనేది వోల్టేజ్ VL అనుకుంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేయండి బాగా. స్విచ్ ఎప్పుడైతే ఆఫ్ అయిందో సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఆన్ అవుతుంది. ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఆన్ అవుతుంది. స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఆన్ అవుతుంది. ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఆన్ అయ్యి సో ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఏమవుతుందంటే నాకు డిసిపేట్ అవుతుంది. అంటే ఈ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఏమవుతుందంటే ఇది రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? అందులో స్టోర్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో అదేని రిలీజ్ చేస్తుంది త్రూ దేని గుండా అంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా, త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్. ఓకేనా? సో అది సో ఇండక్టర్ యొక్క ప్రాపర్టీ ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే ఆన్ అయినప్పుడు ఇక్కడ నాకు కరెంట్ ఈ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడు స్విచ్ ఆన్ అయినప్పుడు జరిగే ప్రాసెస్ ఇది. అదే స్విచ్ ఎప్పుడైతే నాకు ఓపెన్ సర్క్యూట్ అవుతుందో సో అప్పుడు నాకేమవుతుందంటే సో ఇండక్టర్ దగ్గర ఉండే ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ డైరెక్షన్ అనేది అదే ఉంటుంది. బట్ నాకు దాని దగ్గర ఉండే వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు ఆఫ్ పొజిషన్లో జరిగేది ఇది. ఓకేనా? ఆన్ పొజిషన్లో ఏమో ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ అనేది ఒక డైరెక్షన్ ఉంటుంది. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు VL అనేది వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇండక్టర్ అనేది స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీని. అదే ఆఫ్ పొజిషన్ అయినప్పుడు స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఆ ఇండక్టర్ ఏదైతే ఎనర్జీ స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయిన ఎనర్జీ అనేది అదేమవుతుంది త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా లోడ్లో పాస్ అవుతుంది అన్నమాట. అక్కడ దాని ఇండక్టర్ దగ్గర ఉండే కరస్పాండింగ్ వోల్టేజ్ అనేది పొలారిటీ ఏమవుతుందంటే నాకు చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అపీర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే సో మనం తీసుకునే వేవ్ ఫార్మ్స్ దగ్గరికి వచ్చేసరికి సో ఇక్కడ నాకు ఆన్ పీరియడ్ ఆఫ్ పీరియడ్ రెండు ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనకి ఏంటంటే సో ఆన్ అయినప్పుడు అంటే ఏమైనా అయినప్పుడు స్విచ్ ఆన్ అయినప్పుడు సో స్విచ్ ఆన్ అయినప్పుడు ఏ విధంగా ఉంది. సో ఇక్కడ స్విచ్ ఆన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ అనేది ఈ పాయింట్ వరకు ఆన్ చేశాను అనుకున్నాను. ఓకేనా? సో ఇది 0. సో దీని యొక్క టైం ఇదేంటంటే ఆన్ పీరియడ్. సో అంటే ఆన్ అయినప్పుడు నాకేమవుతుందంటే అప్పటి వరకు నాకేమవుతుంది V0 = VS అవుతుంది. అంటే సప్లై వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇది ఆన్ అవుతుంది. ఎప్పుడైతే నాకు స్విచ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిందో సో ఇక్కడ స్విచ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు 0 అవుతుంది అన్నమాట. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ ఏమైపోతుంది అంటే నాకు ఇక్కడ స్విచ్ ఆఫ్ పొజిషన్ అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ V0 = 0. ఎందుకని ఇది అక్రాస్ మనం ఎక్కడ తీసుకున్నాం ఫ్రీ వీలింగ్ డయోడ్ దగ్గర తీసుకున్నాం. కాబట్టి ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది రివర్స్ బయాస్ అంటే స్విచ్ ఓపెన్ సర్క్యూట్ కండిషన్లో ఫ్రీ వీలింగ్ డయోడ్ ఆన్ అయింది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 అవుతుంది ఇక్కడ. అదే స్విచ్ ఆన్ అయినప్పుడు ఇక్కడ నాకేమవుతుంది సో ఇక్కడ చూడండి స్విచ్ ఆన్ అయినప్పుడు సో ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. సో స్విచ్ ఆన్ అయినప్పుడు నాకేమవుతుంది అంటే ఇది VS అనుకుంటే ఇది ఓపెన్ సర్క్యూట్ ఫ్రీ వీలింగ్ ఇది V0. సో కాబట్టి ఇక్కడ నాకు ఇదేమవుతుందంటే నాకు ఇక్కడ మైనస్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అవుట్పుట్ వోల్టేజ్ అనేది అంటే సప్లై వోల్టేజ్ మొత్తం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది.
సో కాబట్టి వి నాట్ ఈక్వల్ టు విఎస్ అవుతుంది అన్నమాట. వి నాట్ ఈక్వల్ టు విఎస్ అవుతుంది. ఇక్కడ స్విచ్ అనేది ఏమైంది, ఆన్ అయింది కాబట్టి. ఓకేనా, ఈ విధంగా. సో కాబట్టి ఇది ఆన్ అయింది. అదే నాకు ఇక్కడ మనం తీసుకునే స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు నాకేమవుతుందంటే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఆన్ అవుతుంది కాబట్టి అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇది ఆన్ పీరియడ్లో కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే వి నాట్ ఈక్వల్ టు విఎస్ తీసుకున్నాం. సో ఇది విఎస్ అన్నమాట. సో ఇది విఎస్. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ఆఫ్ అవుతుంది. ఓకే, మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనం ఆన్ చేసుకుంటాం. సో ఇది ఆన్ పీరియడ్, ఇది ఆఫ్, ఇదేంటంటే ఆఫ్. సో ఈ మొత్తాన్ని అంటే ఆన్ పీరియడ్ ప్లస్ ఆఫ్ పీరియడ్ మొత్తాన్ని మనం ఏమంటామంటే టోటల్ టైం పీరియడ్ అంటారు. సో టోటల్ టైం పీరియడ్ అంటారు. సో అట్లా మనకి ఏమవుతుందంటే ఇది ఆల్టర్నేట్గా ఆన్ ఆఫ్ అట్లా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇదేమో ఆన్, ఇదేమో ఆన్, ఇది వచ్చేసరికి ఆఫ్ అన్నమాట. అంటే స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో మనం ఈ విధంగా తీసుకుంటాం. సో ఇది నాకు ఏంటంటే మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్. మరి కరెంట్ ఏమవుతుంది నాకు, సో కరెంట్ చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం వోల్టేజ్ చూసాం కదా, మరి నాకు కరెంట్ ఏమవుతుంది. సో ఇక్కడ కరెంట్ వచ్చేసరికి, సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో మనం తీసుకున్న సర్క్యూట్లో వోల్టేజ్ అనేది 0 అవుతుంది. ఎందుకు, ఫ్రీ వీలింగ్ డయోడ్ కండక్ట్ అయినప్పుడు అక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ నాకు డ్యూరింగ్ ఆన్ పీరియడ్లో సో కరెంట్ అనేది ఏమవుతుంది, త్రూ లోడ్ గుండా పాస్ అవుతుంది. అంటే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వల్ల నాకు ఏమవుతుంది, అది కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకని, ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా ఎప్పుడైతే నాకు స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుందో అప్పుడు నాకు ఫ్రీ వీలింగ్ డయోడ్ కండక్ట్ అవుతుంది. సో ఆ కరెంట్ అనేది, లోడ్ కరెంట్ అనేది త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా పాస్ అవుతుంది అన్నమాట. త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు, అంటే ఈ డైరెక్షన్లో కరెంట్ పాస్ అయినప్పుడు సో నాకేమవుతుంది, ఇక్కడ ఈ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది త్రూ ఫ్రీ వీలింగ్ డయోడ్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ యొక్క ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి నాకేమవుతుంది, కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఆన్ పీరియడ్లో ఏమో ఇంక్రీజింగ్ అవుతుంది, ఆఫ్ పీరియడ్ ఏమో డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఆన్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ ఆన్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది, ఆఫ్ పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆన్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే నాకు కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు ఇక్కడ సో ఈ విధంగా కరెంట్ వేవ్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ, మనకు వచ్చే అవుట్పుట్ సైడ్ అనమాట. సో ఇదే నాకు ఏమవుతుందంటే మనం తీసుకునే కరెంట్ వేవ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ వేవ్ ఫామ్స్ మీకు అర్థమైనా, ఏదైనా డౌట్ ఉందా మీకు, ఒకసారి క్లారిటీ ఉన్నా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ ఏవైతే వచ్చాయో సో వీటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే సో యావరేజ్ లోడ్ వోల్టేజ్, యావరేజ్ లోడ్ కరెంట్ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని నాకు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్, యావరేజ్ అవుట్పుట్ కరెంట్ అన్నప్పుడు సో ఇక్కడ టైం పీరియడ్, సో టైం పీరియడ్, సో ఇక్కడ టైం పీరియడ్ అన్నప్పుడు ఎలా తీసుకుంటాం మనము, ఆన్ పీరియడ్ ప్లస్ ఆఫ్ పీరియడ్. సో రెండిట్లో మనం ఏమంటామంటే టోటల్ టైం పీరియడ్ అంటారు. ఓకేనా. సరే, సో ఇప్పుడు మనకు ఈ వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో సో దానికి యావరేజ్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు సో యావరేజ్ లోడ్ వోల్టేజ్, యావరేజ్ లోడ్ వోల్టేజ్ అనేది వి నాట్. సో వి నాట్ తీసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం వి నాట్ అన్నప్పుడు సో ఇది అంటే మనకేంటంటే ఈ యొక్క యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా తీసుకుంటామంటే సో ఆన్ టైం పీరియడ్ ఓవర్ సో ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం ఇంటూ సప్లై వోల్టేజ్. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ యావరేజ్ లోడ్ వోల్టేజ్ అంటారు. ఈ యొక్క యావరేజ్ లోడ్ వోల్టేజ్ అన్నప్పుడు సో ఆన్ టైం ఉన్నప్పుడు నాకు ఎంత ఉంది, టోటల్ టైం పీరియడ్ అప్పుడు ఎంత ఉంది విత్ రెస్పెక్ట్ టు సోర్స్ వోల్టేజ్లో ఉన్న దాన్ని యావరేజ్ లోడ్ వోల్టేజ్ అంటారు. సో ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. సో దీన్ని ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే మనము సో యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఈక్వల్ టు సో టీ ఆన్, సో టీ ఆన్ ఓవర్ ఇక్కడ టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అన్నప్పుడు అంటే ఆన్ టైము ప్లస్ ఆఫ్ టైం అన్నప్పుడు టోటల్ టైం పీరియడ్ టీగా తీసుకోవచ్చు ఇంటూ విఎస్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏదైతే టీ ఆన్ బై టీ ఆఫ్ ఉందో దాన్నే మనం ఏమంటామంటే డ్యూటీ సైకిల్ అంటారు. సో డ్యూటీ సైకిల్, సో డ్యూటీ సైకిల్ అంటే ఏంటంటే సో ఆన్ టైం బై టోటల్ టైం పీరియడ్. డ్యూటీ సైకిల్ని ఆ ఇండికేట్ చేసుకుంటాం. సో దీని మీనింగ్ ఏంటంటే
ఆన్ టైం బై టోటల్ టైం. ఆన్ టైం బై టోటల్ టైంని మనం ఏమంటామంటే డ్యూటీ సైకిల్ అంటారు. సో మరి మనం తీసుకునే అవుట్పుట్ వోల్టేజ్, సోర్స్ వోల్టేజ్ వాటికి రిలేషన్షిప్ విత్ రెస్పెక్ట్ డ్యూటీ సైకిల్తో తీసుకోవాలన్నప్పుడు సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే సో V0 ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ విఎస్గా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ దీన్ని ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే సో జనరల్గా మనకు ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు ఎఫ్ అంటే సో ఇట్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ద టైం పీరియడ్ అన్నమాట. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/Tనే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అయితే ఇక్కడ నాకు ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ ఫ్రీక్వెన్సీ ఇండికేట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ సో అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు సో ఆన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. సో ఫ్రీక్వెన్సీ టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ అంటే విత్ రెస్పెక్ట్ టు డ్యూటీ సైకిల్ అన్నప్పుడు V0 ఈక్వల్ టు సో అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ విఎస్ వచ్చింది. అలా కాకుండా అదే అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు సో టీ ఆన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ విఎస్గా తీసుకున్నాం అన్నమాట. సో ఇందులో ఈ యొక్క టీ ఆన్ అంటే ఏంటంటే ఆన్ టైం అని, అదేవిధంగా సో టీ ఆఫ్ అంటే ఏంటంటే ఆఫ్ టైం అని. సో అదేవిధంగా ఇక్కడ టీ ఈక్వల్ టు టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే చోపింగ్ పీరియడ్ అంటారు. చోపింగ్ పీరియడ్ అంటారు. సో చోపింగ్ పీరియడ్ అంటారు. అదేవిధంగా ఆల్ఫా అంటే ఏంటంటే డ్యూటీ సైకిల్ అంటారు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ మనం కనుక్కుంటాం. ఓకేనా. సో దీంతో పాటుగా నాకేం కావాలంటే యావరేజ్ అవుట్పుట్ కరెంట్ కావాలి. సో యావరేజ్ అవుట్పుట్ కరెంట్, ఈ యొక్క యావరేజ్ అవుట్పుట్ కరెంట్ అన్నప్పుడు దేని ఇండికేట్ చేసుకుంటాం మనం I0 ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ ఒకవేళ సమ్ రెసిస్టెన్స్ అనేది మనం కనెక్ట్ చేసుకుంటే సో దాని బేసిస్కి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ యొక్క యావరేజ్ అవుట్పుట్ కరెంట్ అనేది కనుక్కోవచ్చు. అంటే I0 ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనం V0/R రాసుకోవచ్చు. I0 ఈక్వల్ టు V0/R రాసుకోవచ్చు. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం I0 ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఓవర్ ద రెసిస్టెన్స్గా రాసుకోవచ్చు. ఎందుకని యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆల్ఫా టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఉంది కాబట్టి. ఓకేనా. సో యాక్చువల్గా ఈ యావరేజ్ అవుట్పుట్ కరెంట్ అనేది సో ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఒకసారి సో ఇది మన స్విచ్ అనుకుంటే ఇది సప్లై వోల్టేజ్, అందులో పాస్ అయ్యే కరెంట్ సోర్స్ కరెంట్ IS. అదేవిధంగా ఇన్పుట్ సైడ్ ఉండే రెసిస్టెన్స్ మనం R ఇన్పుట్ అంటారు. అంటే ఇన్పుట్ సైడ్ సమ్ రెసిస్టెన్స్ ఉంటే అది R ఇన్పుట్ అనుకుంటే ఇక్కడ లోడ్ సైడ్ నేను సమ్ రెసిస్టెన్స్ అని కనెక్ట్ చేసాం అనుకున్నాం. సో దీన్ని ఏమనుకుంటాం ప్యూర్ రెసిస్టెన్స్ R, దాని దగ్గర ఉండే వోల్టేజ్ V0, సో అందులో పాస్ అయ్యే కరెంట్ I0. సో ఇలా అనుకుంటే సో దీని బేసిస్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ అంటే విత్ రెస్పెక్ట్ అంటే R రెసిస్టెన్స్ లోడ్ అనుకుంటే నేను దాన్ని బట్టి చెప్తున్నా. సో ఇలా ఉన్నప్పుడు సో దాని బేసిస్కి నాకు కరెంట్ అనేది ఏమైందంటే ఇక్కడ I0 ఈక్వల్ టు V0/R తీసుకున్నాం. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు దాంతో పాటుగా ఈ యొక్క RMS వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది. సో RMS వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్, ఈ యొక్క RMS వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మనము సో T ఆన్ ఓవర్ T ఇంటూ సోర్స్ వోల్టేజ్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో మనం ఎలా అయితే యాక్చువల్ పీరియడ్ బై టోటల్ పీరియడ్ ఇంటూ సప్లై వోల్టేజ్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 తీసుకుంటామో సేమ్ అదే కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా. సో T ఆన్ బై T ఇంటూ VSS స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో కాబట్టి ఇక్కడ నాకు దీని నుంచి ఈ యొక్క RMS వాల్యూ సో అవుట్పుట్ RMS వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు సో ఇక్కడ T ఆన్ బై T అంటేనేమో రూట్ ఆల్ఫా అవుతుంది, ఎందుకంటే హోల్ పవర్ 1/2 ఉంది కాబట్టి. ఈ VSS స్క్వేర్ హోల్ పవర్ 1/2 అన్నప్పుడు సప్లై వోల్టేజ్ వస్తుంది.
అంటే రూట్ ఆల్ఫా టైమ్స్ ఆఫ్ విఎస్ అనేది వస్తుంది అనమాట. ఇదేంటిది ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్. అదేవిధంగా కరెంట్ I0 అనేది ఏమవుతుందంటే నాకు ఈ ఆల్రెడీ కరెంట్ అనేది తీసుకున్నాం కదా, ఈ సోర్స్ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ విఎస్ బై ఆర్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ నాకేం కావాలంటే ఇన్పుట్ సైడ్ రెసిస్టెన్స్ అనేది కావాలి. అంటే ఏం కావాలి, ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది కావాలి. ఈ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ అన్నప్పుడు సో ఆర్ ఇన్పుట్ అనేది ఎలా తీసుకున్నాం మనం, సోర్స్ వోల్టేజ్ సోర్స్ కరెంట్ దగ్గర ఈ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది తీసుకున్నాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సప్లై వోల్టేజ్ ఓవర్ సప్లై కరెంటే మనం ఏమంటామంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటాం. మరి ఈ యొక్క సప్లై వోల్టేజ్ అన్నప్పుడు దాన్ని అలానే తీసుకుంటాం. బట్ ఈ సప్లై కరెంట్ అనే దాన్ని ఎలా తీసుకుంటాం అంటే మనము, అంటే మనకి ఏదైతే కరెంట్ ఉందో యావరేజ్ కరెంట్ అనేది అదే నాకేమవుద్దంటే ఇక్కడ సప్లై కరెంట్ అవుతుంది. అంటే ఈ యొక్క ఐఎస్ ఈక్వల్ టు I0 అవుతుంది అన్నమాట. మరి ఈ కరెంట్ I0 అనేది ఏమైందంటే ఇక్కడ నాకు ఆల్రెడీ ఇక్కడ మనం కనుక్కున్నాం యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఆల్ఫా ఇంటూ విఎస్ బై ఆర్ అయింది. సో కాబట్టి సో దీని ఎలా రాసుకోవచ్చు మనం, ఆల్ఫా ఇంటూ సోర్స్ వోల్టేజ్ ఓవర్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ నాకు విఎస్ క్యాన్సిల్ ఆల్ఫా ఆర్ బై ఆల్ఫా అవుతుంది. అంటే దీనికి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు సో అవుట్పుట్ రెసిస్టెన్స్ ఓవర్ ద డ్యూటీ సైకిల్. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటారు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే ఈ యొక్క స్టెప్ డౌన్ చోపర్కి ఇలా తీసుకుంటాం అన్నమాట ఈక్వేషన్స్ అనేటివి. సో ఇది అర్థమైందమ్మా అందరికీ, ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం థియరీ పార్ట్ చూసాం కదా. సో మీకు ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి చూస్తాం, చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉన్నాం, ఏ స్టెప్ డౌన్ chopper has input voltage 200 volts and duty cycle 0.4. The output voltage is సో ఇది క్వశ్చన్. సో దీనికి మనం ఎలా ఆన్సర్ చేస్తామంటే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్టెప్ డౌన్ చోపర్ అని ఇచ్చాడు. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చేసాడు. ఓకేనా, ఇన్పుట్ వోల్టేజ్ అని ఇచ్చాడు. అంటే ఏంటి, సోర్స్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అంటే 200 volts ఇచ్చాడు. డ్యూటీ సైకిల్ ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.4 ఇచ్చాడు. అయితే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అన్నాడు. సో జనరల్ మనకు అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఎలా రాసుకుంటాం మనం, ఆల్ఫా టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ అంటాం. ఇదేనా. సో ఇప్పుడు మనం చూసిన అదే కదా కాన్సెప్ట్. సో ఇక్కడ నాకు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ విఎస్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. సో కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, దీన్ని బట్టి అవుట్పుట్ వోల్టేజ్ అని కనుక్కుంటాం. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది సో 0.4 టైమ్స్ ఆఫ్ 200. సో అప్పుడు ఎంత వస్తుంది నాకు, ఇది దీని వాల్యూ అంటే వస్తుంది. అంటే నేను ఇచ్చేది డీసీ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చేదేమో నేను 200, బట్ నాకు వచ్చే రిజల్ట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి ఎంత వస్తుందంటే నాకు 80 volts అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో మనకు ఇంకో ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా అడుగుతాడంటే ఇక్కడ, సో స్టెప్ డౌన్ చోపర్ అనేవి కదా, మరి ఈ యొక్క స్టెప్ డౌన్ చోపర్ అనేది ఏ క్వాడ్రంట్లో ఆపరేట్ అవుద్దా అని అడుగుతాడు. ఓకేనా. అంటే ఈ స్టెప్ డౌన్ చోపర్ ఏదైతే ఉందో, ఈ స్టెప్ డౌన్ చోపర్ అనేది ఏ క్వాడ్రంట్ డాష్ క్వాడ్రంట్లో ఆపరేట్ అవుద్దా అని అడుగుతాడు. ఏ క్వాడ్రంట్లో ఆపరేట్ అవుద్ది అన్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకునే ఈ యొక్క వోల్టేజ్ కరెంట్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ నాకు వోల్టేజ్ కరెంట్ అనేది రెండు ఎలా ఉన్నాయి, పాజిటివ్లోనే ఉన్నాయి. అంటే వోల్టేజ్ పాజిటివ్గా ఉంది, కరెంటు పాజిటివ్గా ఉంది. సో కాబట్టి రెండు పాజిటివ్గా ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ మనం ఇలా తీసుకున్నప్పుడు, సో ఇదేమో వోల్టేజ్ ఇదేమో కరెంట్ అనుకుంటే, ఇదేమో వోల్టేజ్ ఇదేమో కరెంట్ అనుకుంటే, సో నాకు ఇక్కడ మనకు వచ్చే వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ బట్టే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి రెండు పాజిటివ్. ఇప్పుడు నాకు ఏ క్వాడ్రంట్లో ఆపరేట్ అవుతాయంటే నాకు ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇక్కడ వోల్టేజ్ కరెంట్ అనేది ఎలా ఉంటాయంటే నాకు రెండు పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క స్టెప్ డౌన్ చోపర్ అనేది ఏ క్వాడ్రంట్లో ఆపరేట్ అవుతుంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆపరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా అన్నమాట. మరి అదేవిధంగా మనం తీసుకునే స్టెప్ డౌన్ చోపర్లో సో డ్యూటీ సైకిల్ అనేది ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది. సో ఇప్పుడు నేను అడిగేటువంటి మీకు ఆబ్జెక్టివ్ బిట్సే. సో ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు మనం తీసుకునే యొక్క స్టెప్ డౌన్ చోపర్లో, సో స్టెప్ డౌన్ చోపర్ ఏదైతే ఉందో, ఈ యొక్క స్టెప్ డౌన్ చోపర్కి వచ్చేసరికి
స్టెప్ డౌన్ చాపర్లో సో వెన్ డ్యూటీ సైకిల్, ఈ యొక్క డ్యూటీ సైకిల్ ఏదైతే ఉందో సో ఇది ఇంక్రీజ్, సో డ్యూటీ సైకిల్ ఇంక్రీజెస్, అవుట్పుట్ అనేది ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది. ఇక్కడ చూడండి, సో దీని సాల్వ్ ఎలా చేస్తామంటే ఇక్కడ సో జనరల్ మనకి ఏంటి, సో అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ అంటాం. మరి ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇక్కడ ఆల్ఫా అనేది ఇంక్రీజ్ అయితే అన్నాం. ఇంక్రీజ్ అయితే డెఫినెట్గా నాకేమవుతుంది, ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనలే కదా. సో అవుట్పుట్ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డ్యూటీ సైకిల్, అవుట్పుట్ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సప్లై వోల్టేజ్. సో కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో డ్యూటీ సైకిల్ ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, డ్యూటీ సైకిల్ డిక్రీజ్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. అట్లా. సో ఇంకొక మోడల్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడండి మీకు, సో ఇక్కడ చాపర్ యొక్క ఆన్ టైం ఇచ్చేస్తాడు. సో ఒక చాపర్ అనేది ఇచ్చేసి సో ఈ చాపర్ హ్యాస్ ఆన్ టైం, సో దీని యొక్క ఆన్ టైం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 milliseconds అనుకుందాం. అదేవిధంగా దాని యొక్క ఆఫ్ టైం, సో దాని యొక్క ఆఫ్ టైం వచ్చేసి ఒక 3 milliseconds అనుకుందాం. అయితే డ్యూటీ సైకిల్ ఎంత అని అడుగుతాడు. సో డ్యూటీ సైకిల్ ఈజ్, సో ఇక్కడ మనకేంటంటే సో డ్యూటీ సైకిల్ అన్నప్పుడు జనరల్గా మనకి సో ఆల్ఫాని డ్యూటీ సైకిల్ అంటాం, ఓకేనా. అంటే ఆన్ పీరియడ్ బై టోటల్ టైం పీరియడ్. సో అంటే డ్యూటీ సైకిల్ అన్నప్పుడు దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటా ఉంటాం మనము, సో డ్యూటీ సైకిల్ అంటే ఆన్ పీరియడ్ ఓవర్ ఆన్ పీరియడ్ ప్లస్ ఆఫ్ పీరియడ్, దీన్నే మనం ఏమంటామంటే జనరల్గా డ్యూటీ సైకిల్ అంటాం. మరి ఇక్కడ ఆన్ పీరియడ్ ఎంత ఇచ్చి 2 milliseconds ఇచ్చాడు. అదేవిధంగా టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అన్నప్పుడు 2 + 3 అంటే 2/5. సో ఇది milliseconds ఉంటుంది. కాకపోతే ఇక్కడ పైన milliseconds కింద milliseconds కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి నాకు 0.4, కాబట్టి డ్యూటీ నాకు 0.4. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ బిట్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి, ఓకేనా. సో ఇంకో క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు. అంటే ఎట్లా అంటే ఆల్ఫా వాల్యూ 1 అయినప్పుడు స్టెప్ డౌన్ చాపర్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది అని అడుగుతాడు. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే సింపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఆల్ఫా ఉంది కదా డ్యూటీ సైకిల్ వాల్యూ, అది ఒకవేళ 1 అయిపోయి స్టెప్ డౌన్ చాపర్ వేసేటప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటాడు. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడ చూడండి V0 ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ VS కదా. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ 1 అయిపోతే నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, సప్లై వోల్టేజ్ అవుతుంది, అంతేకాని ఎలాంటి వేరియేషన్ అనేది ఉండదు, ఓకేనా. ఎప్పుడైతే నాకు ఆల్ఫా ఈక్వల్ 1 అవుతుందో అవుట్పుట్ వోల్టేజ్ సప్లై వోల్టేజ్ అవుతుంది. సో ఇలా మనకు ఆబ్జెక్టివ్ బిట్స్ అనేటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వస్తాయి. అంటే మనం రాసే బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్కి అది ఇలా ఉంటాయి. సో అలా కాకుండా వేరే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నప్పుడు దాని యొక్క స్టఫ్నెస్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఒక క్లియర్ ఇక్కడ దాకా.